ఏసియన్ వారు నిర్వహిస్తున్న విద్యావాహిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వీక్షిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులందరికీ కూడా ఆదిలాబాద్ జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం తరఫున శుభాభినందనలు. నేడు సాంఘిక శాస్త్రంలో పిల్లలు ఎక్కువ మార్కులు సాధించడానికి కొన్ని మెలకువలు, అలాగే లీస్టులో ఉన్నటువంటి యావరేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఉత్తీర్ణులు కావాలో అనే అంశం మీద మాట్లాడడానికి స్టూడియోలో రాజేష్ గారు వేచి ఉన్నారు. రాజేష్ సార్, ఈ పిల్లలు 25 మార్చిలో జరిగేటటువంటి పరీక్షల్లో మరి వారికి సాధారణమైనటువంటి సూచనలు మీరు ఏమిస్తున్నారు? నమస్కారం. ఏసియన్ వారి విద్యావాహిని కార్యక్రమానికి స్వాగతం. ముందుగా పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ శుభాభివందనాలు. అయితే ఈ మార్చిలో ప్రభుత్వం మొదటిసారిగా ఒక కొత్త విధానాన్ని అవలంబించబోతోంది. దాంట్లో భాగంగా అడిషనల్స్ అంటూ లేకుండా 24 పేజీల బుక్లెట్ను ఇవ్వబోతున్నారు. ఆన్సర్ బుక్లెట్ తీసుకున్న వెంటనే మార్జిన్లు కొట్టి ఎక్కడ మీ హాల్ టికెట్ నంబరు రాయకుండా చూసుకోవాలి. ఇంకా ప్రెజెంటేషన్ అన్నదే చాలా ముఖ్యమైనది కాబట్టి దిద్దుబాటులు లేకుండా, కొట్టివేతలు లేకుండా అందంగా రాస్తే మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. పార్ట్ బిలో సాధారణంగా విద్యార్థులు చేసే ఒక తప్పు ఏమిటంటే ఏ రాసి దానిని బిగా మార్చడము, తర్వాత సిగా మార్చే ప్రయత్నం, ఇట్లా చేస్తే అసలు మార్క్స్ అన్నవి ఇవ్వబడవు. ఇది గుర్తుంచుకోవాలి. మరి ముఖ్యంగా మనకు కొన్ని లేఖ కానీ ఇంకా కొన్ని అంశాలలో మీ ఊరు పేరు కానీ, మీ పాఠశాల పేరు కానీ, జిల్లా పేరు కానీ ఎక్కడా రాయకూడదు. ఇవి పాటిస్తూ, ఇవి కాకుండా ఇన్విజిలేటర్ లేదా అక్కడ ఉండే సార్ చెప్పే ఇతర సలహాలు సూచనలన్నీ పాటించాలి. ఓకే. మళ్ళీ పరీక్ష రాయడం కంప్లీట్ అయిన వెంటనే పార్ట్ బి కొన్నిసార్లు మనం చూస్తుంటాం రాముల్ సార్, పిల్లలు అటు ఇటు పెడుతుంటారు. అట్లా కాకుండా ముందు ఆన్సర్ బుక్లెట్, ఆ తర్వాత మ్యాప్, ఆ తర్వాత పార్ట్ బి, ఈ విధంగా దారంతో కట్టాలి. అంటే ఇప్పుడు బుక్లెట్ ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఇబ్బంది, అడిషనల్స్ లేవు కాబట్టి ప్రాబ్లం లేదు ఈసారి. సో ఈ సాధారణ సూచనలు ఇలాంటివి పాటించి ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ముందు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు, నేను చెప్పిన ఇవన్నీ పాటిస్తూ, తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే దానిని ఒక 15 నిమిషాలు క్షుణ్ణంగా చదువుకో. ఒకటికి రెండు సార్లు చదువుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. మళ్ళీ ఏ ఆర్డర్లోనైనా రాయొచ్చు. ప్రశ్న నంబర్, సెక్షన్ నంబర్, ప్రశ్న నంబర్ మొదటగా రాసి ఆ తర్వాత ఆన్సర్ రాసుకుంటూ పోవాలి. అంతేగాని ఆన్సర్ బుక్లెట్లో గ్యాప్స్ ఇడ్సబెట్టుకుంటూ తర్వాత రాస్తామంటూ అట్లా ఉండకుంటేనే మంచిది. ఎలాగంటే ఇప్పుడు ఏ క్వశ్చన్కి అయితే మంచి జవాబు రాయగలరు అది ముందు రాస్తే బాగుంటుంది. ఓకే ఓకే సార్. ఇంకా మనకు రాముల్ సారు, మీరు సాంఘిక శాస్త్ర ప్రశ్నపత్రాన్ని వివరించగలరని కోరుతున్నాను. ఓకే పిల్లలు, మనం సాంఘిక శాస్త్రంలో మంచి మార్కులు సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒకసారి సాంఘిక శాస్త్రం యొక్క ప్రశ్నల యొక్క స్వభావం లేకుంటే ప్రశ్నాపత్రం యొక్క విశ్లేషణ చూద్దాం ఒకసారి. ఈ సాంఘిక శాస్త్ర పేపర్లో అంతకుముందు 2 ఉంటాయి కానీ ఇప్పుడు ఒకటే పేపర్ ఉంటుంది కాబట్టి ఇది 80 మార్కుల పేపర్ ఉంది. ఈ 80 మార్కుల పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉంటాయి. పార్ట్ ఏ 60 మార్కులు ఉంటుంది, అలాగే పార్ట్ బిలో 20 మార్కులు. ఇక పార్ట్ ఏలో వచ్చేసి మనకు 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, అతి లఘు సమాధాన ప్రశ్నలు పడతాయి. మార్కులు ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. ఓకే సార్. మొత్తం 6 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 6 ప్రశ్నలకు 6x2 12 మార్కులు ఈ సెక్షన్ 1లో ఉంటాయి. ఇక వీటికి సమాధానాలు మనం ఎలా రాయాలంటే 2 లేదా 3 వాక్యాలలో మనం సమాధానం రాస్తే సరిపోతుంది. బై మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ 6 ప్రశ్నల్లో కొన్నిటికి ఎట్లా ఉంటాయంటే ఉదాహరణలు అడగచ్చు, ఓకే, లేకుంటే
కారణాలు చెప్పమనొచ్చు, ఓకే. లేకపోతే నిర్వచనం ఇవ్వచ్చు. అవును. ఇలా ఉదాహరణలు, నిర్వచనము, తర్వాత భేదాలు చెప్పడం, ఓకే. భేదాలు, ఆ తర్వాత పోలికలు. అవును. ఇలా ఏ క్వశ్చన్ యొక్క స్వభావం ఏ విధంగాన మనకి ఇవ్వచ్చు. మనం అన్నిట్లో కూడా తర్ఫీదు పొంది ఉంటే ఈ సెక్షన్లో 12 మార్కులను మన సొంతం చేసుకోవచ్చు రాజేష్ సార్. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 2లో పోదాం. 2లో పోతే ఈ సెక్షన్లో దీంట్లో కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. అవును. 6 క్వశ్చన్లకు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు. ఓకే. అట్లా 4 6ల 24 మార్కులు. అంటే రెండవ సెక్షన్ మనం చేస్తే మనకు 24 మార్క్స్ వస్తాయి. ఓకే. దీంట్లో ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే పాఠ్యపుస్తకము నుంచే కాకుండా మనకు పాఠ్య వెలుపల, పాఠ్యపుస్తకం యొక్క వెలుపల నుంచి కూడా మన క్వశ్చన్ రావచ్చు. ఉదాహరణ మనం చూడాలంటే కరపత్రం రాయమని, సూచనలు ఇవ్వమని ప్రభుత్వానికి ఏది సమకాలీన అంశాలకు సంబంధించి సూచనలు చేయమని, సలహాలు ఇవ్వమని, తర్వాత నినాదాలు రాయమని, ఓకే. ఇలాంటి సరళిలు ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇదే కాకుండా ఇంకోటి ఉంటుంది, ఒక పట్టిక ఇచ్చి ఆ పట్టికలో ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చి ఆ 2 క్వశ్చన్లకు ఆ సమాధానం రాయమంటాడు. ఒక క్వశ్చన్ ఏమో సింపుల్గా రాస్తారు పిల్లలు. అంటే ఉదాహరణకి ఈ జవాబు పట్టిక డైరెక్ట్ క్వశ్చన్, ఈ పట్టిక ఏం తెలియజేస్తుంది అని అందులోనే ఉంటుంది. ఆ తర్వాత రెండో క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఆలోచించేటటువంటి క్వశ్చన్ ఉంటుంది. ఆ పట్టికలో ఉన్నటువంటి ఒక దత్తాంశం ఇది దేన్ని తెలియజేస్తుంది అనగానే అప్పుడు పిల్లోడు ఆలోచన చేసి రాయాల్సినటువంటి అవసరం ఉంది. సెక్షన్ 3కి వచ్చేసరికి సెక్షన్ ఇది 2లో, సెక్షన్ 2లో మనకు 24 మార్క్స్. దీన్ని కూడా చాలా చక్కగా మంచి హ్యాండ్ రైటింగ్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మంచి దస్తూరిని ఉపయోగిస్తే మనకి ఈ మార్కులు సొంతమవుతాయి. ఇక సెక్షన్ 3లో కూడా పోతే దాంట్లో కూడా 6 ప్రశ్నలు ఇస్తాడు, కానీ అందులో 2 చాయిస్. 6లోకి వెళ్ళి కేవలం 4 క్వశ్చన్లకు మాత్రమే సమాధానం రాయవలసిన అవసరం ఉంటుంది. సో ఒక్కొక్క ప్రశ్నకి 6 మార్కులు, 6 4 24. సో సెక్షన్ 1 12 మార్కులు, సెక్షన్ 2 24 మార్కులు, సెక్షన్ 3 24 మార్కులు. టోటల్ వచ్చేసి 3 సెక్షన్లలో 60 మార్కులకు ఉంటుంది. ఇక ఈ సెక్షన్ 3 రాసేటప్పుడు పిల్లోడు నిడివి ఎంత ఉండాలంటే 10 నుంచి 11 వాక్యాలలో తమ ప్రశ్నలకు జవాబులు రాస్తే సూపర్గా ఉంటుంది. ఎక్కువ లెంత్కి వెళ్ళొద్దు, ఎంత క్వశ్చన్ అడిగిండో అంతే జవాబు రాయడం, టైం వేస్ట్ కూడా అదనంగా రాయడం టైం వేస్ట్, అలా వీటికి రాయాలి. దీంట్లో కూడా ఏమిస్తాడు ఖచ్చితంగా దీంట్లో 2 క్వశ్చన్స్ చాయిస్ 6 ఇస్తాడు కదా, ఎనీ 4 6 నుంచి ఎనీ 4. దీంట్లో పటం కూడా వస్తుంది. పట నైపుణ్యాలకు సంబంధించిన పటం అడుగుతాడు, పటంలో గుర్తించమంటాడు. ఆ పటంలో గుర్తించేటప్పుడు కూడా 5 క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే దాంట్లో ఈజీగా ఉంటాయి, డైరెక్ట్ ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇండైరెక్ట్లీ ఉంటుంది. పిల్లోడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడంటే మన సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క రాజధాని ఏది అన్నప్పుడు అతను సికింద్రాబాద్ అనే పెట్టాలి. ప్రీ ఫైనల్ లో ఇట్లా వచ్చింది సార్, భారతదేశ దక్షిణ అగ్రం అనే ఇండైరెక్ట్, అంటే కన్యాకుమారి అని డైరెక్ట్ కాకుండా భారతదేశ దక్షిణ అగ్రం అని ఇచ్చింది. ఇది లేటెస్ట్, చాలా బాగా చెప్పారు. భారతదేశం యొక్క అగ్రం ఏది ఇండైరెక్ట్ ఉంది. ఆ అగ్రం అనగానే పిల్లోడు పరిశీలన కావద్దు. మీరు ఏం చేయాలంటే ఆలోచన చేసి దక్షిణ అగ్రం అంటే కోస ఏమున్నది కన్యాకుమారి. సో కన్యాకుమారిని మనం అక్కడ లొకేషన్ చేస్తే ఈజీగా మన మార్కు వచ్చేస్తుంది. భారతదేశ దక్షిణ అగ్రం అని రాసి కన్యాకుమారి అని రాయాలి. అక్కడ అగ్రం అక్కడ ఇచ్చినట్టు రాయద్దు, దాన్ని కన్యాకుమారి అని మనం లొకేట్ చేయాల్సి ఉంటుంది. అది గమనించండి. రాజేష్ గారు, మరి ఈ మార్కుల యొక్క భారత్వం కానీ ప్రశ్నల యొక్క రకాలు కానీ ఎలా ఉంటాయి, మరి మా పిల్లలకు ఒకసారి తెలియజేయండి. మనకు అతి లఘు అంటే విద్యా ప్రమాణాల వారీగా మనకు ప్రశ్నల రూపకల్పన ఉంటుంది. అయితే దాంట్లో అతి లఘు ప్రశ్నలు అవి మనకు 12 మార్కుల్లో వస్తాయి. అంటే 6 ప్రశ్నలు ఉంటాయి, 12 మార్కులు, వెరీ షార్ట్. ఇక షార్ట్ లేదా లఘు సమాధానాలకు సంబంధించినవి మళ్ళీ 24 మార్కులకు సంబంధించినవి. ఇంకా
వ్యాస రూప ప్రశ్నల్లో 24 మార్కులు, మొత్తము 60 మార్కులు ఈ విధంగా రూపొందించబడుతుంది. దాంతో పాటు ఇంకా పార్ట్ బిలో ఎంసీక్యూ లేదా బహుళైచ్ఛిక ప్రశ్న లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లలో మనకు 20 మార్కులు ఉంటాయి. ఇది మనకు బాగా స్కోరింగ్ కు పనికొచ్చేది. ఇది పార్ట్ బికి సంబంధించింది. ఈ విధంగా మనకు ఎప్పుడు ఇస్తారు ఇది పార్ట్ బి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనకు ఇవ్వబడుతుంది. అప్పటి వరకు మనము ఈ పార్ట్ ఏకి సంబంధించిన ఆన్సర్లు రాసుకుంటూ పోవాలా. అయితే సార్ అప్పుడు మనము చెప్పుకున్న దాంట్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీ ఆన్సర్, అంటే ప్రతి జవాబు రాసిన వెంటనే పెన్సిల్తో ఒక లైన్ వేస్తే చాలా అందంగా నీట్గా ఉంటుంది. ఎవాల్యుయేషన్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళకు కూడా మంచి మార్కులు వస్తాయి, ఈజీగా కనబడుతుంది. మరి సార్ రాముల్ సార్, ఓకే, మీరు చాలా అనుభవజ్ఞులు. ప్రశ్నలకు జవాబులు రాసే పద్ధతి లేదా ఏ విధంగా రాస్తే జవాబులు ఎక్కువ వస్తాయో మీరు చెప్పండి. ఓకే సార్, తప్పకుండా. మనం ప్రశ్నపత్రంలో సెక్షన్ 1 కానీ 2 కానీ 3 కానీ ఈ 3 సెక్షన్లలో జవాబులు రాసేటప్పుడు ఫస్ట్ మనం రాజేష్ సార్ చెప్పినట్టు ఏ ప్రశ్నకు జవాబు మీరు మంచిగా రాయగలుగుతారో, సూపర్గా రాయగలుగుతారో దాన్ని ఎంచుకొని రాసేటప్పుడు హెడ్డింగ్ పెట్టి తర్వాత ఒక్కొక్క దాన్ని పాయింట్ వైజ్ రూపంలో రాయండి. అది పారా రూపంలో రాస్తే ఎగ్జామినర్ దానికి సరిగ్గా మార్క్స్ అవార్డు చేయలేడు. కాబట్టి ప్రతిదాన్ని ఇప్పుడు 6 మార్కులు అయిందనుకో, దాదాపు 11 నుంచి 12 పాయింట్స్ వరకు రాస్తే సరే. ఇంకా వస్తే ఇంకొక 2-3 పాయింట్స్ యాడ్ చేయండి. ఎక్కువ చేయండి కానీ తక్కువ చేయడం మంచిది కాదు. అట్లా ఏవైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే అండర్లైన్ ఎప్పుడైనా మనం ఇంపార్టెంట్ హెడ్ లైన్స్ ఏమైనా పెట్టాలి ఉంటే దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆ రెడ్ పాయింట్ కానీ లేదా బ్లాక్ పెన్ తోటి కానీ అండర్లైన్ చేయవచ్చు. ఆ విధంగా స్కెచ్ పెన్ వాడకుంటేనే మంచిది. పెన్ వాడదు, స్కెచ్ పెన్ ఎప్పుడు కూడా స్ప్రెడ్ అవుతుంది. మన దగ్గర ఉన్నటువంటి బ్లూ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. బ్లూ బ్లాక్ తోటి మీరు యూజ్ చేసుకొని అండర్లైన్ చాలా నీట్గా కనిపించేటట్టు చేస్తే సార్ మంచి స్కోర్ వస్తుంది. అయితే సార్ ఇక్కడ మార్కుల విభజన ఎలా చేస్తారు సార్? అంటే ఇప్పుడు ఒక జవాబు రాసినాం, దాన్ని దేనికి ఎలా, ఉదాహరణకు సార్ మనకి ఇప్పుడు ఒకటి పేరాగ్రాఫ్ ఉన్నది అనుకోండి, పేరాగ్రాఫ్ ఇచ్చిన పై పేరాగ్రాఫ్ ని చదివి వ్యాఖ్యానించండి అని క్వశ్చన్ వస్తుంది. మరి ఆన్సర్ రాసేటప్పుడు సార్ దానికి దేనికి ఏ విధంగా మార్కుల విభజన ఉంటుందో కాస్త తెలియజేయండి. ఒకటి ఈ పారాగ్రాఫ్ను రాసే విధానం ఇది కంపల్సరీ క్వశ్చన్. ఓకే, పిల్లలు ఇంటి దగ్గర ఒక 2-3 సమస్యాత్మకమైన పేరాలను సెలెక్ట్ చేసుకుని పేరాలు 2 వస్తాయి కదా సార్? మనకు 2 వస్తుంది. ఒకటి 4 మార్క్స్ లో వస్తుంది, మరొకటి 6 మార్కులు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ కాంపోనెంట్ కి 10 మార్కులు ఉన్నాయి. ఆ కాంపోనెంట్ విద్యా ప్రమాణం అంటాం దానికి 10 మార్క్స్ ఉంటాయి. కాబట్టి 4 మార్క్స్ ఏమో సెక్షన్ 2లో అండ్ 6 మార్క్స్ ఏమో అగైన్ సెక్షన్ 3లో వస్తాయి. సో దీన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఆ పారాగ్రాఫ్ను 2 లేదా 3 సార్లు చక్కగా చదువుకొని అందులో ఉన్నటువంటి సమస్యను ఐడెంటిఫై చేసి ఒక శీర్షిక రూపంలో పెడితే దానికి 1 మార్క్ అలా. ఆ తర్వాత నువ్వు అర్థం చేసుకున్నటువంటి విషయం ఏదైతే నువ్వు రాస్తున్నావో ఆ రాసిన దానికి ఒక 2 మార్కులు. ఆ తర్వాత నువ్వు కంక్లూజన్ చేయాలి, నువ్వు వ్యాఖ్యానించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అభిప్రాయం ఏమంటాడు, లేదా సూచన సలహాలు ఏమంటాడు, అట్లా ముగింపుకు మళ్ళీ 1 మార్క్. అంటే 1, 2, 1 ఇట్లా ఆన్సర్ దీనికి అలాట్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టు రాయకుండా అర్థం చేసుకొని తనదైన శైలిలో ఈ క్వశ్చన్కు మనం జవాబు సరిగ్గా రాస్తే మన మార్కులు ఎటు వెళ్ళాయి, కట్ కావడానికి ఆస్కారమే లేదు సార్. సార్ గ్రాఫ్కు సంబంధించి మనకు 4 మార్కుల్లో 1, 6 మార్కుల్లో 1 వస్తాయి కదా సార్? మరి దానికి మార్కుల విభజన దీనికి కూడా ఇట్లా ఈ కాంపోనెంట్ కూడా వేరేదే. ఈ కాంపోనెంట్ కూడా 10 మార్క్స్ మనకు కేటాయించబడ్డాయి. అయితే 10 మార్కులకు ఎలా అంటే ఒకటేమో 4 మార్క్స్ లో, ఇంకోటి 6 మార్క్స్, 2 సేమ్ సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 ఇవి ఉన్నప్పుడు దీన్ని కూడా ఎట్లా అంటే ఆ గ్రాఫ్ దేని గురించి తెలియజేస్తున్నది. ఫస్ట్ పాయింట్ అది రాయాలి. గ్రాఫ్ దేని గురించి తెలియజేస్తున్నది, గ్రాఫ్ గానీ లేదంటే తెలుగులో పట్టిక గానీ ఇంకా ఏదైనా పై గ్రాఫ్ గానీ ఇంకేదైనా గానీ ఫస్ట్ పాయింట్ అది రాయాలి. ఫస్ట్ పాయింట్ అది ఏమి దేని గురించి తెలియజేస్తున్నది దానికి 1 మార్క్. ఆ తర్వాత ఆ దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మీరు విశ్లేషిస్తే దాని దత్తాంశం, అందులో ఉన్నటువంటి దత్తాంశం ఏముంటాయి,
దత్తాంశాలను చూస్తే కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అని ఉంటాయి. తక్కువను తీసుకొని ఈ తక్కువ ఎందుకు ఉంది అనేది విశ్లేషించాలా. ఎక్కువ ఉంటే ఈ ఆ రాష్ట్రంలో కానీ ఆ ప్రాంతంలో ఎక్కువ ఎందుకు ఉంది కారణాలుగా రూపంలో మనం రాస్తే దానికి ఒక 2 మార్క్స్. ఆ తర్వాత నీ అభిప్రాయాలు కంక్లూజన్ లో ఇంకొక మార్క్. ఈ విధంగా మార్కులు. ఇది 4 మార్క్స్ అయితే 4 మార్క్స్, ఆ 6 మార్క్స్లో అయితే దీనికి ఎక్కువ ఉంటుంది. అంటే సార్ ఫస్ట్ పాయింట్ మనకు శీర్షిక, మళ్ళా దత్తాంశం, మళ్ళా ఫైండింగ్స్ లేదా ఎక్కువ తక్కువ, మళ్ళా దానికి కారణాలు, తర్వాత ముగింపు. అంటే 5 పాయింట్లు. 5 పాయింట్లతోటి మనం పోయితే మనకు అనుకున్న మార్కులు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా పాయింట్ రూపంలోనే రాయాలి. పాయింట్ రూపంలో రాయాలి. ఏదైనా ముఖ్యమైన అంశం అయితే అండర్లైన్ చేయాలి. ఈ విధంగా రాస్తే మనకు మార్కులు ఎక్కువగా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సార్ ఒక్కొక్కసారి మనకు భేదాలు రాయండి, లేదా పోలికలు రాయండి, తేడాలు రాయండి. మరి వీటికి ఎట్లా రాయడం సార్? భేదాలు పోలికలు అన్నప్పుడు ఒక టేబుల్ మనం లాగా డ్రా చేసుకొని ఆ మధ్యలో ఒక గీత గీసి ఓవైపు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం దాన్ని ద్వీపకల్ప నదులు, హిమాలయ నదులు భేదాలు ఏమి అని అడిగినప్పుడు హిమాలయ నదులు ఒకటి ప్రీ ఫైనల్ లో ఒకటి వ్యవస్థీకృత రంగం కానీ అవ్యవస్థీకృత రంగం కానీ వీటి మధ్య పోలికలు భేదాలు రాయమంటే పట్టిక లాగానే తప్పకుండా పట్టిక ఉండాలి. అవి కూడా మళ్ళీ ఒక గీత ఉండాలా, పాయింట్ల రూపంలో రాస్తేనే మంచిగా వస్తాయి. విద్యార్థులు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఒకదాన్ని ముందు ఇంకొక దాన్ని కింద రాస్తున్నారు. అది భేదాల్లాగా రాదు, పోలికలు భేదాలు అన్నవి చూపించదు. ఖచ్చితంగా ఒక టేబుల్ మధ్యలో గీత, ఆ పక్క ఒక కాంపోనెంట్, ఈ పక్కన ఒక కాంపోనెంట్, పాయింట్ వైజ్ రూపంలో రాసేస్తే సూపర్. ఓకే సార్, ఇట్లా అది రాయాలి. సరే, ఇంకా కరపత్రం ఇలాంటిది వస్తుంది సార్? అవును, కరపత్రం వస్తుంది. 4 మార్క్స్లో ఉంటుంది కరపత్రం. తర్వాత నినాదాలు. కరపత్రం కూడా రాసేటప్పుడు దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఒక పేజ్, ఫ్రెష్ పేజ్ తీసుకొని దాని బార్డర్స్కి కొంచెం ఎగ్జామినర్కు చాలా లుక్ ఉండాలి అని అంటే బార్డర్ వేయండి. బార్డర్ వేసి అవసరమైతే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటి కార్నర్స్ కరపత్రం లాగా కనబడాలి, షోగా అనిపించాలి. ఎగ్జామినర్ దిద్దేటప్పుడు ఆయన ఇట్లా అరే వా ఇట్లా అనాలి, అరే వా ఏం రాసిండు అని రావాలంటే అది వేయాలి. కరపత్రం రాసేటప్పుడు కొన్ని సూచనలు ఉన్నాయి. వీలైతే ఒక కొటేషన్ ఇవ్వాలి మీద హెడ్ లైన్లో కొటేషన్ ఇచ్చి దేని గురించి నువ్వు కరపత్రం రాస్తున్నావు హెడ్ లైన్ పెట్టాలి. ఆ అంశం గురించి చిన్న ఇంట్రొడక్షన్ రూపంలో రాయాలి. ఆ తర్వాత నువ్వు ప్రజలకు ఈ కరపత్రం ద్వారా ఏ సందేశం ఇస్తున్నావు ఆ సందేశాన్ని ఎక్కువ రాయదు, చాలా తక్కువ మొత్తంలో 4 మార్కుల్లో కాబట్టి ఎక్కువ రాయకండి, తక్కువ రాయండి. రాసి దాని కింద ఈ కరపత్రాన్ని ముద్రిస్తున్న వారు ఎవరు ప్రచురణకర్త, ఆ ప్రచురణకర్త పేరు రాయాలి. బాక్స్ ముగించేసి కాపీలు ఒకవైపు, ప్రింటర్స్ ఒకవైపు. ప్రింటర్ ఇక్కడ ఇంకా కాపీలు దాకా పోలే, ఇక్కడ ఎవరి ద్వారా ఇది ప్రచురితమైంది, ఇట్లు అని అంటాం కదా, ఇట్లు అనేది అక్కడ రాయాలి. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పేరు రాయకుండా ఏ ప్రింటర్స్లో ఇది ప్రింట్ అయింది, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరు రాయం కాబట్టి ప్రింటర్స్ ఊరు పేరు రాయం. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ ప్రింటర్స్, నోబుల్ ప్రింటర్స్ రాస్తాం. ఆ తర్వాత నంబర్ ఆఫ్ కాపీస్ దీని ప్రతులు అనేది ఖచ్చితంగా కోడ్ చేస్తేనే దానికి మార్క్స్ అవార్డు అవుతాయి. అది రాయకపోతే అది 4 మార్కులు 2 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా వీటిని పాటించండి పిల్లలు. మీ ఉపాధ్యాయుల సహాయంతో కరపత్రాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఏ విధంగా నిర్వహించాలో తెలుసుకొని మార్కులు కట్ కాకుండా మీరు ప్రిపేర్ కండి. మరి ఇప్పుడు మనకు పరీక్షలో లేఖలు అడుగుతాడు కదా, మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి లేఖల గురించి కొంచెం విద్యార్థులకి వివరంగా చెప్పగలరు? ఓకే, మనకు లేఖ అన్నది తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నది. మనము తెలుగు కానీ ఇంగ్లీష్ సబ్జెక్టులలో మీరు లేఖ రాయడం అన్నది నేర్చుకొని ఉంటారు. దాదాపు అదే పద్ధతిని దీంట్లో పాటించాలి. ముందు ఆ ప్రశ్న నంబర్ రాసి, లేఖ అని రాసి, డేటు, ప్లేస్ దగ్గర మనం ఊరు పేరు రాయొద్దు అనుకున్నాం కాబట్టి ఇట్లా క్రాస్ లాగా చేసి, తర్వాత సంబోధన అంటే శ్రీయుత గౌరవనీయులు. అయితే మనకు ప్రశ్న ఎట్లా వస్తుంది అంటే సంబంధిత అధికారికి లేఖ రాయము అని అంటారు. అంటే సంబంధిత అంటే ఆ విషయానికి సంబంధించిన, ఉదాహరణకు ఎలక్షన్లకు సంబంధించి ఉన్నది, అది రిటర్నింగ్ ఆఫీసర్కి రాయాలి.
ఇంకా బాల్య వివాహాలు లేదంటే ఆ ఊరి సమస్యలు ఉన్నాయనుకుందాం. అట్లా ఆ ఊరి సమస్యలు అయితే ఆ గ్రామ కార్యదర్శికి లేదా తహసీల్దార్ గారికి ఇట్లా సంబోధిస్తూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామంలో చెత్త చెదారాన్ని తొలగించాలని అట్లాంటి వచ్చినప్పుడు సంబంధిత అధికారికి లేఖ పంచాయతీ రాయాలన్నప్పుడు మరి ఇప్పుడు ఎవరికి రాయమంటారు? గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి, అంటే శ్రీయుత గౌరవనీయులైన గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి అంటూ మొదలు పెట్టాలి. మొన్న ఈ మధ్యన 2 పేపర్లు చూసిన నేను. ఆ పిల్లలు ఏం రాసిండ్రంటే సంబంధిత అధికారికి అంటే అట్లనే. ఆ శ్రీయుత గౌరవనీయులైన సంబంధిత అధికారికి సార్ అది రాయినది అని తప్పే రాసిండు. సార్, అట్లా రాయకూడదు. సంబంధిత అంటే ఆ విషయానికి ఎవరు సంబంధికులు వాళ్ళ ఎవరికి రాయాలా, ఇమ్మీడియట్ ఆఫీసర్ ఇమీడియట్ అట్లా రాస్తే వాళ్ళు ఆ పరిష్కారం చూపే అధికారి అన్నట్టు. పిల్లలు ఈ విధంగా రాసి తర్వాత విషయం దేని గురించి రాయడమో విషయం రాసి సారం రాసి ఆ తర్వాత సమస్య ఏమున్నది, దానికి మీరు ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారు అని రాసి ఇట్లు మీ విధేయులని మళ్ళీ మీ పేరు అవన్నీ ఎక్కడ రాయకూడదు. కాబట్టి మనము ఏం చేయాలంటే ఇంటూ క్రాస్ లాగా రాసేసి దాన్ని ముగించేయాలి. ఈ విధంగా లేఖ రాస్తే మనకు లేఖ నాకు 4 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి 4కి 4 మార్కులు వేస్తారు. ఓకే సార్. ఇక పిల్లలు ఒక్కసారి లేఖల గురించి చూడండి. సార్ ఎలా చెప్పారంటే సంబంధిత అధికారి అనేది మనల్ని పరీక్షిస్తున్నాడు. అక్కడ సంబంధిత అధికారి అంటే మనం తెలుగు ఇంగ్లీష్లో రాసినట్టు కాకుండా ఇమ్మీడియట్ ఆఫీసర్ ఎవరు, ఆ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసుకొని ఆయన్ను సంబోధిస్తూ మాత్రమే మీరు లెటర్ రాయండి. లెటర్ రాసేటప్పుడు కూడా ఒకే పేజీ ఎంపిక చేసుకోండి. ఆ పేజీలోనే మీరు ముగించేటట్టు చేస్తే సూపర్ అండ్ వెరీ సూపర్. ఓకే సార్. ఇంకా నినాదాలు వస్తాయి సార్. ఇంకా మనకు నినాదాల గురించి కొంచెం చెప్పండి. నినాదాలు రాసేటప్పుడు 3 విషయాలు మనము దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి, నినాదాలు 2 భాగాలుగా ఉంటాయి. ఉదాహరణకు చూస్తే బాలికల విద్యకు సంబంధించింది ఉన్నది అనుకుందాం. ఆడపిల్లల చదువు అవనికి వెలుగు అంటే 2 భాగాలు ఉన్నాయి లేదా, అట్లా 2 భాగాలు ఉండాలి, 2 పాదాలు ఉండాలి, 2 పాదాలు ఉండాలి. ఇంకొక విషయం ఎట్లా ఉండాలంటే దాంట్లో ప్రాస మనకు కనిపించాలి. ప్రాస పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, చెట్లు మెట్లు అట్లా. ఇంకొకటి చాలా క్యాచీగా ఉండాలి. ఇంత బాగా పెద్దగా ఉంటే నినాదం అన్నారు. నిడివి అనేది చాలా చిన్నగా ఉంటే నిడివిలో 2 పాదాలు కూడా అలా ఉంటే ఎఫెక్ట్. అయితే సాధారణంగా మనకు నినాదాలకు సంబంధించి బాలికల విద్య, జనాభా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, లింగ వివక్షత, వలసలు, యుద్ధంకు సంబంధించి, నీటి పొదుపుకు అంటే మనకు పాఠానికి రిలేటెడ్ గా ఉన్నవి వస్తాయి. ఇవి మనం ఈ విధంగా 3 ఏమడగచ్చు. ఇవి మనకి ఇప్పుడు ప్రెసెంట్ యుద్ధానికి సంబంధించింది కానీ వలసలకు సంబంధించిన మనకి ఈ మధ్యలో సమకాలీన అంశంగా ఉన్నది. అది ఎక్కువగా టాపిక్ లో వివిధ వార్తల్లో ఉన్న ఇలాంటి అంశాల మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ మంచిగా చదువుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు 4 మార్కులు వస్తాయి. 2 రాయాలి. నినాదాలు 2 వస్తాయి సార్. 2 రాయమనే వస్తాయి క్వశ్చన్. ఆ 2 ఎనీ 2 రాయమంటే మనం ఈ విధంగా రాస్తే 4 మార్కులు మనం సాధించవచ్చు. చూసారా పిల్లలు, నినాదాలు చాలా సింపుల్. ప్రతి పాఠ్యాంశానికి ఒక 2-3 నినాదాలను మీరు నేర్చుకుంటే మనకు మన ఖాతాలో 4 మార్కులు మనం సొంతం చేసుకోవచ్చు. కాబట్టి వాటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సరే, ఇంకోటి మనకు నచ్చిన గుణాలు, మీకు నచ్చిన నాయకుడు ఎవరు, ఆయనలో నచ్చిన గుణాలేవని ఇలాంటిది వస్తుంది. మనకు సాధారణంగా మన పాటల్లో ఆ వ్యక్తులకు సంబంధించింది ఉంటుంది. ఉదాహరణకు మనకు అంబేద్కర్కు సంబంధించి ఉన్నది, టిఎన్ శేషన్ కు సంబంధించి ఆచార్య జయశంకర్ గారి గురించి ఉన్నది, ప్రొఫెసర్ వీళ్ళ ఇంకా కొన్ని ఉన్నాయి, మహాత్మా గాంధీ. అంటే మన పాఠానికి రిలేటెడ్ కు సంబంధించి అయితే దాంట్లో మనకు 4 నుండి 5 వాక్యాల రూపంలో సమాధానం ముగించాలా. మీకు ఎందుకు నచ్చాడు, నాకు ఆ వ్యక్తిలో ఈ అంశాలు ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాకు నచ్చాడు అని ఈ విధంగా ఆన్సర్ ముగించాలి. నచ్చలేదని రాస్తారు, ఎందుకు నచ్చలేదో కూడా రాయాల్సి ఉంటుంది. జనరల్ గా పాజిటివ్ రాయడమే కరెక్ట్. అంటే నచ్చలేదు నాకు అని అన్ని నెగటివ్ వస్తుంది. అట్లా కాకుండా పాజిటివ్, నచ్చిన గుణాలు పాజిటివ్ తీసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ గురించి అడిగిండి అనుకుందాం. గాంధీజీలో నీకు నచ్చినటువంటి గుణమేది, ఎందుకు అన్నప్పుడు గాంధీజీ అహింస, సత్యం, సత్యాగ్రహం, సత్యాగ్రహం, నిరాడంబర జీవితం, వీటి గురించి
ఫోకస్ చేస్తూ ఒక 5 పంక్తుల్లో కానీ 6 పంక్తుల్లో కానీ ఇవి కూడా రమల్ సార్ మీరు అన్నట్టు పాయింట్ వైజ్ రాస్తేనే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, అంటే పారాగ్రాఫ్ వైజ్ రాస్తే అది సరిగా ఉండదు, ఎఫెక్టివ్ గా ఉండదు. అంటే మనకి ఇక్కడ ప్రెజెంటేషన్ అన్నదే మెయిన్, చాలా మెయిన్. వింటున్నారా? ఏ క్వశ్చన్ కు మీరు జవాబు రాసిన పాయింట్ల రూపంలోనే రాయండి, రాస్తారని ఆశిస్తున్నాం. సార్ ఇక్కడ మనం ఏమేమి తెలుసుకున్నాము? కరపత్రం, నినాదాలు తెలుసుకున్నాం, ఇంకా లేఖ రాసినాం, ఇంకా నచ్చిన గుణాలు, ఇవన్నీ మనకు మంచి మార్కులు తెచ్చే అంశాలు. వీటి మీద శ్రద్ధ పెడితే మంచి మార్క్స్ వస్తాయి. మరి అన్ని 4 అడగచ్చా పరీక్షలో? 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి, 4లో 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి. 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే పిల్లలు వింటున్నారా? అయితే కరపత్రం ఇవ్వచ్చు, లేకపోతే నినాదాలు రావచ్చు, లేకపోతే నచ్చిన గుణం రావచ్చు, లేదా లేఖలు రాయమని రావచ్చు. 4లో 3 అది 2 అయితే తప్పకుండా ఉంటాయి. 2 అయితే తప్పకుండా ఉంటాయి. 3 అది మన కిస్మతి, ఒక్కోసారి 3 కూడా రావచ్చు. సార్ కొందరు మనకు పిల్లలు ఎట్లుంటారంటే కొద్దిగా వెనుకబడిన పిల్లలు ఉంటారు సార్. ఓకే, వాళ్ళు సులభంగా పాస్ కావాలంటే రాములు సార్ మీరు ఇచ్చే సూచనలు ఇవ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి, పిల్లలు క్లాసులో అందరూ ఒక తీరు ఉండరు. ఓకే, కొందరేమో తొందరగా క్యాచ్ చేస్తారు, కొందరు క్యాచ్ చేయలేరు. మరి క్యాచ్ చేసేవారు అన్నీ రాయగలుగుతారు. మరి ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ పిల్లలు కూడా పాస్ కావాలి అని అంటే ఎలాంటి వాళ్ళు ఏం లేదు, ఇప్పుడు మనకున్నటువంటి కరపత్రాలను రూపొందించుడు, పారాగ్రాఫ్లను విశ్లేషించుడు అండ్ పట్టికలను విశ్లేషించుడు, ఇవన్నీ ఎట్లా అంటే ఎప్పుడు ఒకేలాగా వచ్చేటటువంటి ఉంటాయి. సో వీటి మీద కొంచెం ఆ పిల్లోడు కనుక అభ్యాసం చేస్తే ఖచ్చితంగా మంచి మార్కులతోటి ఉత్తీర్ణుడు అవుతాడు. పుస్తకం పుట్టే పనే లేదు. వీటిలో ఈ కాంపోనెంట్స్ తోటి మనకు 38 to 40 మార్క్స్ వస్తాయి. 80 మార్క్స్ పేపర్లో 40 మార్క్స్ కవరేజ్ అవుతాయి. అంటే బిహైండ్ ద బుక్ విశ్లేషణలకు సంబంధించి మనకు 10 మార్కులు, పటాలు 2 పటాలు నేర్చుకున్నాం అనుకో మనకు 4 మార్కులు వచ్చినట్టే. పటాల్లో లొకేషన్ పెట్టినాం అనుకో ఇంకో 6 మార్కులు వచ్చినట్టే. సో పటం డ్రాయింగ్ వస్తుంది సార్ మనకు, పటం గీయడం తప్పకుండా డ్రాయింగ్ తెలంగాణ కానీ లేకపోతే భారతదేశం కానీ ఈ 2 పటాలను డ్రా చేయొచ్చు, డ్రా చేయమనొచ్చు. ఒక్కోసారి డ్రా రాదు, ఆ పటాలు ఇచ్చి పటాల కింద 4 ప్రశ్నలు ఇస్తాడు. ఓకే, ఆ దత్తాంశాలను దాంట్లో చూసి మనం జవాబులు రాయాలి. సేమ్ అందులో ఉన్నది గుర్తించబడిన పటం ఇస్తారు, దాని కింద 2 ప్రశ్నలు ఇస్తాడు. అది 2 మార్కులు వస్తుందా, 4 మార్కులు వచ్చింది అనుకో 4 క్వశ్చన్లు ఇస్తారు. ఓకే, దాంట్లో చూసి రాయాలి. ఇది ఈ వెనుకబడినటువంటి పిల్లలకు చాలా ఈజీ పటం. ఓకే, ఇలాంటి. సో దాని మీద ఫోకస్ చేస్తే వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అవుతారు. సార్ ఇంకా మనకు పారాగ్రాఫ్ 10 మార్కులు, విశ్లేషణ 10 మార్కులు, పటము 10 మార్కులు, 30 మార్కులు అయినాయి. మళ్ళీ తర్వాత కరపత్రం ఇవన్నీ ఉన్నాయి, నినాదాలు ఇవన్నీ ఉన్నాయి. సో మనకు 40 మార్క్స్, 40 కంటే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం సులభంగా పాస్. పుస్తకం ముట్టకని. సార్ ఒకటి మ్యాప్ కు సంబంధించి మనము గుర్తించడంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి? ఈ గుర్తించడం అనేది మనం కంపల్సరీ విద్యార్థి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సార్. ఓకే, ఈజీగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఏం రాకున్నా ఇవి పెట్టచ్చు అంటే పెట్టరాదు. పిల్లోడు కనీసం అట్లాస్ బుక్ తీసుకొని ఆ అట్లాస్లో ఢిల్లీ కానీ ఇప్పుడు దక్షిణ అగ్రమణుడు అది కన్యాకుమారి కానీ అంటే కొన్ని రాజధానులు, కొన్ని నదులు, కొన్ని పర్వతాలు, కొన్ని పీఠభూములు, తర్వాత మన హిమాలయాలు అంటే ఎవరెస్ట్ శిఖరాలు, కొన్ని వాటిని ప్రాక్టీస్ చేసుకొని పటాలను పేపర్లు బయట దొరుకుతాయి, వాటిని తీసుకొని గుర్తించుడు కనుక ప్రాక్టీస్ చేసుకుంటే తప్ప దానికి క్యాచ్ చేయలేడు. పటం గుర్తించేటప్పుడు ఎలాంటి సింబల్స్ కూడా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని గుర్తించమన్నాడు అనుకో, రాజధానికి ఎట్లా ఒక మధ్యన ఒక చిన్న డాట్ బ్లాక్ చేసి దాని చుట్టూ రౌండ్ చేయాలి. అంటే ఒక ప్రాంతం, పట్టణం గాని పట్టణము, గ్రామము, నగరం ఇలాంటివి అయితే. అలాగే నది ఉన్నప్పుడు ఒక కరువు గీసి దానికి వై ఆకారం కింది ఇట్లా రాసి ఇట్లా వై ఉంటుంది, ఆ వై ఆకారం పెడితే అది నదికి. త్రిభుజాకారం పెడితే అది
శిఖరానికి గుర్తు, జిగ్ జాగ్ కర్వ్ పెడితే పర్వతాలు. అలాగే ఒక రౌండ్ వేసి మధ్యలో ఇట్లా గీతలు గీస్తే అనుకో అది ఎడారికి కానీ విశాలమైన ప్రాంతాన్ని సూచిస్తుంది. రాష్ట్రం కూడా అవుతాడు. ఈ మధ్యన ఏమంటాడు హర్యానా రాష్ట్రం చూపెట్టాడు. ఆ రాష్ట్రం యొక్క సింబల్ అక్కడ షేడ్ చేయడం షేడ్ చేసే అవసరం లేదు, రాష్ట్రానికి గుర్తు పెడితే అయిపోతుంది. ఇలా కొన్ని జాగ్రత్తలు ఇది పెట్టేటప్పుడు కూడా తీసుకోవాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే నదిని చూపెట్టమంటే పాయింట్ పెడతాడు, పాయింట్ పెట్టాడు నది రాస్తాడు. అది కరెక్ట్ కాదు. సరే మనం ఎక్కడైనా ఉండొచ్చు, దానికి ఒక వై కింద ఉన్నటువంటి లాస్ట్ వై లాగా వస్తే ఉంటే అది నదిని సూచించే సింబల్. రాజేష్ గారు, ఈ మధ్య మన ఈ ప్రశ్నపత్రంలో మనకు బిహైండ్ ద టెక్స్ట్ బుక్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్లు వస్తాయి కదా, దాన్ని మనం ఏమంటామంటే సమకాలీన అంశాలు కింద. మరి అవి ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఎన్ని మార్కులు వస్తాయి, మరి ఒకసారి విద్యార్థులకు వివరంగా చెప్తారని. మనకు ఈ మధ్య కాలంలో లేదా వర్తమాన అంశాలు లేదా చెప్పాలంటే సమకాలీన అంశాలకు సంబంధించిన ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో మీ సలహాలు కానీ మీ సూచనలు కానీ అంటే సమాజానికి కానీ రైతులకు కానీ విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, దానిని రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఒక ప్రశ్న వస్తుంది సార్. ఉదాహరణకు పర్యావరణకు సంబంధించి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతారు, అవి రాయమంటారు. పర్యావరణ యుద్ధాలు, ఈ మధ్యలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించే విధంగా ఎలాంటి సమాజానికి ఎలాంటి సూచనలు నష్టాలను అట్లా వర్తమాన అంశాలకు సంబంధించి లేదా సమకాలీన అంశాలకు సంబంధించిన ఒక ప్రశ్న వచ్చే అవకాశం మనకు ఉన్నది. అది మనకు సెకండ్ సెక్షన్ లో వచ్చే అవకాశం, అంటే 4 మార్కులు వస్తాయి. ఇది కూడా బియాండ్ ద టెక్స్ట్, అంటే మన పుస్తకానికి అతీతంగా కానీ మన టాపిక్ రిలేటెడ్ ఉంటుంది. అలాంటి ప్రశ్న వస్తే దానికి మనకు 4 మార్కుల్లో వస్తుంది. దాన్ని కూడా మనం ఇంతకుముందు చర్చించిన విధంగా పాయింట్ల రూపంలో రాస్తేనే మంచిది. 5 నుండి 6 వాక్యాలు, అంటే కనీసం 5 లేదా 6 వాక్యాలకు మించకుండా రాయండి. మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఓకే సార్. మరి ఇంకా ఈ క్వశ్చన్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఏమంటాడు దీంట్లో? అంటే ఇటీవలి అది కొంచెం మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు వరదలకు సంబంధించి ప్రకృతి విపత్తులకు ఇటీవలి కాలంలో సంభవించిన అంశాలు, రైతు ఆత్మహత్యలు నివారించడానికి సూచనలు సలహాలు కూడా అడిగే అవకాశం ఉంది. ఇంకోటి మనకు పాఠంలో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అలాంటి క్వశ్చన్ కూడా వస్తుంది. ఈ మధ్య కాలంలో మనకు కొన్ని రాష్ట్రాలు ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళీనాయి. రసాయనిక ఎరువులు మరియు మందుల వినియోగాలను నిషేధించి మీరెందుకు అడాప్ట్ చేసుకోకూడదు, మీరెందుకు తీసుకో, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. సో పిల్లలు విన్నారా, ఈ క్వశ్చన్స్ జీకే క్వశ్చన్స్ అంటాం. మంచి దస్తూరితోటి పాయింట్ వైల రూపంలో మీరు సూచనలు, మీకు వచ్చినటువంటి సూచనలు, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, మీరు ఇచ్చే సూచనలు మాత్రం అక్కడ చాలా ముఖ్యమైనవి. 5 నుంచి 6 అంటే 4 మార్క్స్లో కనుక ఇస్తే 5 నుంచి 6 వాక్యాలు రాయాలి, సరిపోతుంది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు సమకాలీన అంశంలో కేవలం ఈ సలహాలు సూచనలే కాకుండా మనకు లేఖ దాంట్లోకి వస్తుంది. అది కూడా మనకు సమకాలీన అంశం మీదని రావచ్చు. ఇప్పుడు మనం చర్చించిన ఇది, తర్వాత కరపత్రము, ఇవన్నీ మన పాఠానికి సంబంధం ఉంటూ సమకాలీన అంశాన్ని దాన్ని జోడిస్తూ వస్తాయి. సో ఇవన్నీ మనకు దాదాపు 12 మార్కుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. నూతనంగా ఏమన్నా వచ్చేటి ఉన్నాయి, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు మీ అనుభవం బట్టి? సరే, మనం ఇంతకుముందు చర్చించిన విధంగా మ్యాప్లో మీరు అన్నట్టు పేరు రాసుకుంటా పోతున్నారు, అంటే ఎక్కడి నుండి మొదలై ఎటు పోయేది తెలుస్తారు. అట్లా కాకుండా సర్టెన్ ఆ ప్రత్యేకమైన ఆ ప్రాంతంలోనే అది ఉంటది కాబట్టి మ్యాప్ లో దాన్ని అది పాటించాలి. నేను ఒకటి గమనించిన, ఆ మ్యాప్ లో పిల్లోడు ఏం చేసిండు, బంగాళాఖాతం పెట్టమంటే మొత్తం మన భారతదేశం మధ్య భాగంలో పెట్టి బంగాళాఖాతం అని రాసిండు. అదే అందుకే బంగాళాఖాతం కొందరు ఎట్లా చేస్తున్నారంటే సార్, భూభాగం నుండి సముద్రం దాకా రాసుకుంటూ పోతున్నారు. అట్లా మనం మార్క్స్ ఇవ్వడానికి లేదు. ఖచ్చితంగా ఆ లొకేషన్ లోనే అక్కడనే అది గుర్తించాలి. మనం ఇంతకు ముందు ఆ చిహ్నాలను సరైన వాటికి ఈ విధంగా
తీసుకుంటే చేసుకుంటూ పోతే మనకు మార్కులు మంచిగా వస్తాయి. విన్నారా? ఇది మ్యాప్కు సంబంధించి. ఓకే పిల్లలు, ఈ మనం సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 మూడులో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క సరళి, ప్రశ్నల స్వభావం, వాటి భారతం, వాటి మార్కులు అన్నీ కూడా 60 మార్కులకు అవును. 60 మార్కులకు పార్టీ మనం ఏకు. 60కి 60 సాధించడానికి ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయాలి, చేస్తూ ఉండాలి. మరి వాట్ అబౌట్ ఎంసీక్యూ పార్ట్ బి క్వశ్చన్ పార్ట్ బి? మనకు పార్ట్ బి 20 మార్కులకు ఉన్నది సార్. మనకి ఎక్కువ స్కోర్ కావాలంటే పార్ట్ బి మీద దృష్టి పెట్టాలి. ఓకే, అన్ని పాఠాలను క్షుణ్ణంగా చదువుకోవడము, దాంతో పాటే ఎంసీక్యూలో లేదా బహుళైచ్ఛిక ప్రశ్నల్లో వాటిని అభ్యాసం చేయాలి. తప్పకుండా అట్లా చేయాలా. దీంట్లో కూడా కొన్ని ఒక పేరాగ్రాఫ్ వస్తుంది, ఆ పేరాలో 2 ప్రశ్నలు వస్తాయి పార్ట్ బి అయినప్పటికీ. ఇంకొకటి పటం వచ్చే అవకాశం ఉన్నది 2 మార్కుల్లో, ఒక్కోసారి అట్లా కూడా వస్తుంది. పటం ఇస్తారు, దాని కింద 2 ప్రశ్నలు వస్తాయి. ఇంకా ప్రధానంగా పిల్లలు మనకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే జతపరచుము వస్తుంది సార్, మ్యాచింగ్ కనీసం 2 నుండి 3 ఈ విధంగా వస్తున్నది. అక్కడ మనకు టైము ఎక్కువ తీసుకుంటున్నది, కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలు. చాలా జాగ్రత్తగా పెన్సిల్ తోని ముందు మార్క్ చేసుకున్నాలా. ఒకటిని ఒకవైపు 1, 2, 3, 4 అని, ఒకవైపు ABCD అని ఈ విధంగా ఇస్తున్నారు. ముందు మ్యాచ్ చేసుకొని ఆ తర్వాత మనకి ఇచ్చిన 4 సమాధానాలు పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే ముందు పెన్సిల్ తోని డ్రా చేసుకొని ఆ తర్వాత 4 సమాధానాలు మనం ఎంచుకొని ఈ విధంగా ఆన్సర్ రాయాలి. అట్లా మనకు ఈ మధ్య కాలంలో జతపరచుమని 2 నుండి 3 వస్తున్నాయి. ఇంకోటి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న సమకాలీన అంశానికి సంబంధించి, ఉదాహరణకు ఎన్నికల ప్రధాన కమిషనర్ మొన్న చేంజ్ అయ్యిండు, జ్ఞానేష్ కుమార్ అని, ఇలాంటిది కానీ ప్రీ ఫైనల్లో మనకు ఒక క్వశ్చన్ అడిగింది సార్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎవరు అని వచ్చింది పేరు. ఇట్లాంటివి సమకాలీన అంశాలను కూడా దాంట్లో అడుగుతారు. ఇంకోటి ఆర్డర్, వరుస క్రమం లేదా అంటే ఆ సంఘటనలన్నీ జిగ్జాగ్ గా ఇచ్చి వాటిని ఆ క్రమంలో ఏ సంఘటన ఇప్పుడు ప్రీ ఫైనల్లో మనకు అదే ఇచ్చిన 2వ ప్రపంచ యుద్ధము, నానాజాతి సమితి ఏర్పాటు, ఇట్లా ఏది ముందైనది కూడా తెలియాలి. ఈ అన్వయ క్రమం లేదా వరుస క్రమం అని కూడా మనం ఈ విధంగా పాటించాలి, అది తెలుసుకోవాలి. ఒకటి మనము సమకాలీన అంశం, ఇంకోటి జతపరచుము, ఒకటి పేరాగ్రాఫ్, ఒకటి మ్యాప్ వస్తుంది. ఇట్లా మనకు ఈ 20 మార్కుల్లో 20కి 20కు సాధించే అవకాశం ఉన్నది. ఇది మనకు పార్ట్ బి అన్నది మనకు స్కోరింగ్ ఎక్కువగా తోడ్పడుతుంది. మనకు ఒకప్పుడు గత సంవత్సరం మనకు 10-9 అని జీపీఏలో ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ మార్క్ కౌంట్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇంకోటి చాలా మంది రాముల్ సార్ మనం చూస్తూ ఉంటాము, ఏని బిని ఏ చేసే అవకాశం ఉన్నది. మనకు సాధారణంగా మనకు తెలుగులో ఈ ఆప్షన్స్ అని ఇస్తాయి, ABCD అంటే ఏది ఇస్తే అది. తెలుగులో ABCD ఇస్తే ABCD రాయడము, ఇంగ్లీష్లో ABCD కనుక ఇస్తే క్యాపిటల్ ఏ ఉంటే మనము స్మాల్ ఏ వస్తుంటాం, మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా క్యాపిటల్ ఏ ఉంటే క్యాపిటల్ ఏ ఇట్లా రాయండి. ఇంకోటి వాటిని దిద్దడము, వాటిని కొట్టివేయడము మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్లో ఇస్తారు క్లియర్గా, వాటికి మార్కులు ఇవ్వబడవు అని. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకు హయ్యెస్ట్ స్కోరు మనం సాధించే అవకాశం ఉన్నది. ఈ సాంఘిక శాస్త్రము స్కోర్ రాదన్న ఒక అపవాదు ఉన్నది. అలా కాకుండా మీరు రాస్తే మనకు ఇది స్కోరింగ్ కు మనకు తోడ్పడుతుంది. చూసారా పిల్లలు, పార్ట్ బి చాలా కీలకమైంది. పార్ట్ బిలో దిద్దడం కానీ, కొట్టేయడం కానీ, చెరిపి రాయడం కానీ, తిరిగి రాయడం కానీ చేస్తే మార్కులు రావంటున్నారు సారు. కాబట్టి కరెక్ట్ రావు అవి. మీరు ఏం చేయాలా, ఏదైనా మీకు డౌట్ ఉంటే దాన్ని పెన్సిల్ తోటి మార్క్ చేసుకుని తర్వాత కన్ఫర్మ్ అయినాక దాన్ని చెడిపి పెన్ తోటి చేస్తే మంచి మార్కులు వస్తాయి. పార్ట్ బి మీరు ఫుల్ రావాలంటే టెక్స్ట్ బుక్ మీద మీకు పట్టు ఉండాలి. దాంతో పాటే అభ్యాసం చేయాలి. 21 పాఠ్యాంశాలను ఒక 2-3 సార్లు చదువుకుంటే పార్ట్ బి మీ సొంతం అవుతుంది. 20 మార్కులు మీయే. ఓకే రాజ్ సార్, మరి చివరగా మీరు పిల్లలకి ఇచ్చేటటువంటి సందేశం? మనము ఇంతవరకు తెలుసుకున్న విధంగా అన్ని నీట్గా రాయడము, కొట్టివేతలు లేకుండా రాయడము, జవాబైన వెంటనే ఒక లైన్ గీయడము, పాయింట్ వైజ్ రాయడము, ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెడితే మనకు మార్కులు ఎక్కువ వస్తాయి. దాంతో పాటే మనకి ఇంతకు ముందు చర్చించిన విధంగా పేరాగ్రాఫ్ ఇలా రాయడం తెలుసుకున్నాం.
మనము గ్రాఫ్ విశ్లేషణ ఎలా రాయడమో తెలుసుకున్నాం. ఓకే. తర్వాత నినాదాలు ఎలా రాయడము, లేఖ రాయడము, కరపత్రం రాయడము, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఓకే. ఇవన్నీ ఒక్కొక్కటి మనము ఒకసారి రాములు సార్ మీరు చెప్పండి, మనం ఇప్పుడు తెలుసుకున్నంత ఒకసారి. పిల్లలు మళ్ళా ఒకసారి చూడండి, కరపత్రం రాసిన విశ్లేషణ చేసిన ప్రతిదీ కూడా పాయింట్ రూపంలో రాయాలన్నాం. కరపత్రం రాసేటప్పుడు మీద స్లోగన్ ఉండాలన్నాం, దాని హెడ్డింగ్ ఉండాలన్నాం, దానికి చిన్న ఉపోద్ఘాతం ఉండాలన్నాం, మీ సూచనలు సలహాలు ఇచ్చి ముగింపు ఉండాలన్నాం, కింద ఈ ప్రచురణకర్త ఎవరో ఉండాలన్నాం. ఇది కరపత్రం. కరపత్రం ప్రింటింగ్ ప్రెస్ యొక్క పేరు ఉండాలన్నాం. అలాగే దీని ప్రతుల సంఖ్య ఎంత ఉండాలో ఇది ఉంటేనే అది కరపత్రంగా అవుతుందని చెప్పి మరోసారి చెప్తున్నాం. అలాగే గ్రాఫ్ దేని గురించి చెప్తున్నది, ఆ గ్రాఫ్లో ఉన్నటువంటి దత్తాంశాలు చిన్నవేవి పెద్దవేవి, చిన్న తక్కువ ఉండడానికి కారణాలు ఏంటివి, ఎక్కువ ఉండడానికి 5 అంశాలు ఉన్నాయని తెలుసుకున్నాం. 5 అంశాలు ఉండి చివరగా ముగింపు ఇస్తూ దాన్ని 11 నుంచి 12 పంక్తులలో మనం సమ్మప్ చేసుకుంటే దాంట్లో కూడా మనకు మంచి మార్కులు వచ్చేస్తాయి. ఒకసారి గ్రాఫ్ కు సంబంధించి మొదటగా శీర్షిక, దత్తాంశము, మార్పులు లేదా ఫైండింగ్స్, తర్వాత కారణాలు, తర్వాత ముగింపు, ఈ 5 పాయింట్లు మనకు రావాలి గ్రాఫ్స్ లో. ఇంకా సాగించండి. సో తర్వాత పారాగ్రాఫ్ కూడా అంతే. పారాగ్రాఫ్ను చదవండి, 1-2 సార్లు చదవండి, దాని శీర్షికను గుర్తించండి, దాని సమస్యను రాయండి, సమస్యకు సాల్వేషన్ రాయండి, తర్వాత ముగింపు ఇవ్వండి. అభిప్రాయం అన్నప్పుడు నా అభిప్రాయం అని రాసి దాని మీద మీ అభిప్రాయాన్ని సొంతంగా రాస్తే దాన్ని కూడా విశ్లేషణ అయిపోతుంది. నినాదాలకు సంబంధించి తెలుసుకున్నాము. 3 అంశాలు దృష్టిలో పెట్టుకున్నాలి. ఒకటి ప్రాస ఉండాలి, 2 భాగాలు ఉండాలి, నిడివి ఉండాలి, 2 పాదాలు ఉండాలి, తర్వాత వినసొంపుగా ఉండాలి. మ్యాప్ కు సంబంధించి మ్యాప్ అయితే చాలా ఈజీ. ఒక మ్యాప్ ఏమో చదవడం కోసం ఇస్తాడు, 2 మ్యాప్లు అయితే డ్రాయింగ్ చేయడానికి ఇస్తాడు, ఇంకొక మ్యాప్ అది ప్రపంచ పటం కావచ్చు, లేకుంటే ఇండియా మ్యాప్ కావచ్చు. పటములో గుర్తించడం అనేది చాలా చాలా 2 గుర్తించడం వస్తుంది. సో ఈ పటం చిహ్నాలను వాడుతూ చేస్తూ మీరు పటంలో గుర్తించండి, మీకు మంచి మార్కులు స్కోర్ అవుతాయి. ఇంకోటి పటానికి సంబంధించి ముందు దిక్కులు మనం అనుకుంటే దాని మీద మనం ఈజీగా రాయగలుగుతాం. చూడాలి నార్త్కి ఏముంది, సౌత్కి ఏముంది, ఈస్ట్కి ఏముంది, వెస్ట్కి ఏముంది, అది తెలియాలి మనకు. అది తెలిస్తేనే పటంలో ఏది ఎక్కడ ఉన్నది అనేది మనకు. దక్షిణాగ్రం అన్నాడు, భారతదేశం యొక్క దక్షిణం తెలియాలి, ఆ ఏరియా తెలిస్తే కానీ, లేకుంటే ఉత్తరంలో హిమాలయ పర్వతాల దగ్గర పోయి దక్షిణాగ్రం అని రాస్తే అది తప్పు అయిపోతుంది. సార్ పార్ట్ బికి సంబంధించి మనం తెలుసుకున్నాము. సంబంధించినటువంటి కొట్టివేతలు, దిద్దువేవాటలు లేకుండా ఒక పేరా వస్తుంది, ఒక మ్యాప్ వచ్చే అవకాశము, జతపరచుము ప్రధానంగా వస్తుంది, మరియు క్రమం అంటే క్రమ పద్ధతిలో పేర్చడము ఇలాంటివి వస్తాయి. కన్ఫ్యూజ్ కాకుండా, తప్పు లేకుండా ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. తొందరపాటు కానీ ఒత్తిడికి కానీ గురి కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు పరీక్ష రాసి మంచి మార్కులు సంపాదిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్.